సార్ నమస్తే. నమస్తే. సరే, వక్ఫ్ బిల్ ఏంటి, దానివల్ల జరిగే లాభాలేంటి? సమాజంలో కొంతమంది అనుకోవటం ముస్లిం వర్గాల్లో కొంతమంది పెత్తందారులకే దానివల్ల లాభం చేకూరుతుంది. ఈ బిల్ పాస్ అవటం వల్ల ముస్లిమ్స్లో కూడా పేద కుటుంబాలకి, పేదవారికి న్యాయం జరుగుతుంది. దాని మూలంగానే బిల్ తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ దాంట్లో ఉన్న విశేషం ఏంటి, దాంట్లో లోటుపాటు ఎవరికి అర్థం కాని పరిస్థితి, వివరించి చెప్పే పరిస్థితి లేదు. మీరు దాని గురించి విశ్లేషించండి సార్. భారతదేశ చరిత్రలో ఎన్డీఏ గవర్నమెంట్ అతి ప్రతిష్టాత్మకంగా, సంచలనాత్మకంగా వక్ఫ్ బోర్డ్ బిల్లుని పాస్ చేసుకోవటం వ్యూహాత్మకంగా జరిగింది. సో చాలామందికి అర్థం కాని విషయం మీరు అన్నట్టుగా అయ్యి ఉండవచ్చు. ఇది పూర్వాపరాలు ఏంటి అనేది నిష్పక్షపాతంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. సో అసలు వక్ఫ్ ఏంటి, అసలు ఆ పదమే చాలామందికి అర్థం కాదు. ఇది ఇటాలియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వర్డ్, అది అట్లానే కంటిన్యూ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇది 12వ శతాబ్దం నుంచి అమల్లో ఉన్న ఒక వ్యవస్థ. నంబర్ 3, ఇది ఒక్క ఇండియాలోనే కాదు, చాలా అదర్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్లో కూడా ఈ వ్యవస్థ ఉంది. సో అదేవిధంగా భారతదేశంలో 12వ శతాబ్దం నుంచి అమల్లో ఉన్న ఒక వక్ఫ్ బోర్డ్ అనే ఒక వ్యవస్థ. అసలు దీని మీనింగ్ ఏంటనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ వర్డ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అంటే ముస్లింలు ఇచ్చే దాతృత్వం లేదా విరాళం మళ్ళీ తిరిగి తీసుకోకుండా ఈ సంస్థలకు ఇస్తారు, ఇచ్చేదాన్ని వక్ఫ్ అంటారు. ఈ ఇవ్వటం వల్ల అదేంటంటే ఎక్కువగా స్థిరాస్తి రూపంలో ఉంటుంది. అంటే స్థిరాస్తి రూపంలో ముస్లిమ్స్ కోసం ముస్లిమ్స్ ఇచ్చే డొనేషన్ని వక్ఫ్ అంటారు. ఇది ఇవ్వటం వల్ల ఈ విధంగా వచ్చిన ఈ స్థిరాస్తులు ఏదైతే ఉన్నాయో అట్టడుగును ఉన్న ముస్లిమ్స్ అభివృద్ధి కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళల్లో మెడికల్ ఫెసిలిటీసా, స్కూల్సా, లేకపోతే ఇంకొక అదర్ కామన్ యూటిలిటీ ఫెసిలిటీసు, వీటన్నిటినీ కల్పిస్తూ అట్టడుగులో ఉన్న ముస్లిం వర్గాలకు సంబంధించిన వాళ్ళకి చేయూతనిచ్చి అభివృద్ధి చేయటం కోసం స్థాపించబడిన ఒక బోర్డు. అయితే ఇప్పుడు నిన్న పార్లమెంట్ సాక్షిగా తెలియవచ్చిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, అమిత్ షా గారు చెప్పిన విషయాలు, భారతదేశ చరిత్రలో అత్యధికంగా ఆస్తులు ఉన్నది ఒకటి రక్షణ రంగం, రెండోది రైల్వే రంగం. రక్షణ రంగానికి 17 లక్షల ఎకరాలు ల్యాండ్ ఉంది భారతదేశంలో, రైల్వేకి 12 లక్షల ఎకరాలు ఉంది. ఇప్పటివరకు ఈ రెండు చాలా పెద్ద ఆస్తులు కలిగిన సంస్థలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో వక్ఫ్ బోర్డు కింద 39 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే ఈ రెండింటికంటే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. 5% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ వక్ఫ్ బోర్డు కింద ఉంది. అంటే అంత పెద్ద ఎత్తున లక్షల ఎకరాల భూమి ప్లస్ ఆస్తులు, ఇంకా రకరకాల రూపంలో ఉన్న ఆస్తులు, ఇంత పెద్ద ఎసెట్స్ ఉన్న బోర్డ్స్ కాబట్టి దీన్ని దుర్వినియోగం కాకుండా, కబ్జా కాకుండా, కొంతమంది నేతృత్వంలో అవకతవకలు జరగకుండా ప్రొటెక్ట్ చేస్తూ లబ్ధి పొందవలసిన వాళ్ళకి పొందాలా అన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత అసెట్స్ ఉన్న ఒక సంస్థకి ఇన్కమ్ రావాల్సింది 12,000 కోట్లు అయితే ఇప్పటి వరకు ఆడిటింగ్ జరగలేదు. ఒకవేళ ప్రిలిమినరీ ఆడిట్లో కూడా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే 14 crores, 60 crores, 100 crores ఇన్కమ్. మరి ఇంత పెద్ద అసెట్స్ ఉన్నదానికి ఇన్కమ్ రాకుండా ఈ లోకల్గా ఉన్న బోర్డులు లేదా మేనేజ్ చేస్తున్న వ్యక్తులు ఏమి అవకతవకలకు పడుతున్నారు అనేది ప్రధానంగా అంశం. సరే, ఈ వక్ఫ్ బోర్డ్స్ అన్నింటిలో కూడా ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఇండియాలో ఎక్కువ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయి, తర్వాత వెస్ట్ బెంగాల్. ఇట్లా చూసుకున్నట్టయితే మనం ఒక్క హైదరాబాద్లోనే 1,70,000 acres వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. టాప్లో ఉన్నది ఉత్తరప్రదేశ్. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ విరాళాల్లో ఎక్కువ భాగం ఏంటంటే మనం డొనేషన్స్ ఇచ్చేటప్పుడు వీటికి పత్రాలు ఏముండవు. పత్రాలు లేకుండా విరాళాలు ఇస్తూ ఉంటారు ముస్లింలు. వీన్ని శ్మశాన వాటికలు కానీ, మదర్సాలు కానీ, అనాథాశ్రయాలు కానీ ఇటువంటి అమౌంట్ అంతా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఈ వక్ఫ్ బోర్డుకి డొనేషన్ చేసిన తర్వాత దీని నుంచి ఆస్తులు అమ్మటం కానీ కొనటం కానీ నిషేధం. అది వాటికి మాత్రమే పర్పస్కి యూటిలైజ్ చేసుకోవాలా. అయితే బీజేపీ తీసుకొచ్చిన ఈ వక్ఫ్ బోర్డు బిల్లులో ప్రధానంగా 5 అంశాల మీద పెద్ద ఎత్తున బిల్లు పాస్ అవడానికి ముందు చర్చలు జరిగినాయి. ఎన్డీఏ నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా బిల్లుకి సపోర్టుగా మద్దతు ఇచ్చి కొన్ని అంశాలు మాడిఫికేషన్ చేయాలని కోరటం జరిగింది. ఒకటేంటంటే ఇది అందరినీ కన్సెన్సస్లోకి తీసుకోవాలా, విస్తృత స్థాయిలో చర్చలు జరగాలన్నారు. రెండోది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టాలి అని చెప్పారు
తెలుగుదేశం పార్టీ. ఆ ప్రకారంగా బీజేపీ గవర్నమెంట్ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ 31 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విస్తృత స్థాయి చర్చలు జరిపిన తర్వాత కొన్ని సూచనలు, మాడిఫికేషన్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 5 అభ్యంతరకరమైన విషయాలను ఎత్తుతున్నారు. కేంద్రం వక్స్ కౌన్సిల్, రాష్ట్ర వర్క్ బోర్డు ఏర్పాటుల్లో ప్రతిపాదించిన మార్పులన్నీ కూడా వక్ఫ్ బిల్లులో వీళ్ళు కన్సిడర్ చేశారు. ఇందులో వివాదంలో ఉన్న వక్స్ కేసులో ఒకవేళ వక్స్ ఆస్తి అవుతుందా, ప్రభుత్వం ఆస్తి అవుతుందా, ఒకవేళ డిస్ప్యూట్లో ఉంటే అనేది డిసైడ్ చేయడానికి ఇంతకుముందు లోకల్గా ఉన్న వర్క్స్ బోర్డు వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది ప్రభుత్వ నేతృత్వంలోని కలెక్టర్ ఆధ్వర్యంలో అది డెసిషన్ అవుతుంది. మూడోది, ఇంతకుముందు ఇప్పటివరకు పత్రాలు లేని వర్క్స్ డొనేషన్స్ ఏదైతే వచ్చినాయో దాన్ని రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది 6 months లోపు. ఈ రెగ్యులరైజేషన్ చేసుకోవటం వల్ల అసలు ఎన్ని ఉన్నాయి అనేది అకౌంటబిలిటీ, ఆ అకౌంటబిలిటీ ఉండటం వల్ల అసలు ఆస్తులు లెక్క కూడా తేలే అవకాశం ఉంది. మూడోది, దీన్ని ఆడిటింగ్ చేయడానికి కూడా కొంత ప్రొవిజన్ పెట్టారు ఇందులో. తర్వాత ఈ ఇష్యూ ఏదన్నా వస్తే ట్రిబ్యునల్ ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు, ఆ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇష్యూని చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే వక్స్ బై యూజర్ అనే ఒక క్లాజ్ ఉంది. ఇప్పుడు వీళ్ళంతా అబ్జెక్ట్ చేసేదంటే ముస్లిం సంఘాలు దీన్ని తొలగించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఈ క్లాజ్ ప్రకారం ఒక ఆస్తిని మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలంగా కనుక ఉపయోగిస్తే డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా వక్స్ ఆస్తి కింద పరిగణించబడుతుంది. ఈ క్లాజుని బిల్లులో పొందుపరిచారు. ఎన్డీఏ ప్రభుత్వం సిఫార్సు చేసిన తర్వాత ఈ ప్రతిపాదనని వాళ్ళు విరమించుకున్నారు. ఈ క్లాజు ఏది, వర్క్స్ బై యూజర్. ఈ విధంగా చూసినప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సూచనల్ని పరిగణలోకి తీసుకొని జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళు ఈ బిల్లు ప్రతిపాదన చేయడం జరిగింది. పార్లమెంట్లో, లోక్సభలో పాస్ అయింది. లోక్సభలో పాస్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు దీన్ని సపోర్ట్ చేశారు. ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఇంకొక అంశం ఏంటంటే మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జగన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు లోక్సభలో బిల్లుకి వ్యతిరేకించారు. ఆయన చెప్పుకున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏంటంటే ఈ బిల్లు రావటం వల్ల ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుందని. వాస్తవం ఏంటంటే ముస్లిమ్స్ అందరికీ అట్టడుగున ఉన్న వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. ఒకటి 2 జవాబుదారితనం పెరుగుతుంది. 3 అకౌంటబిలిటీ. 4వది ఇవన్నీ కూడా ఒక రిజిస్ట్రేషను డిజిటల్ ప్రాసెస్ ద్వారా అక్రమాలు ఎవరు చేయకుండా ఉండటం కోసం. ఎట్లాగంటే సపోజ్ వక్స్ బోర్డు ఆధ్వర్యంలో ఏదన్నా కమర్షియల్ కాంప్లెక్స్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు జరుగుతుంది అది ఎప్పుడో 50 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో నామినల్ రెంట్కి ఏదో ఇచ్చుంటారు. ఇప్పుడు దాని రెంట్ యాక్చువల్గా వాల్యూ ల్యాక్స్లో ఉంటుంది. సో ఈ లోకల్గా ఉన్న కమిటీ వాళ్ళు కొంత అవినీతికి పాల్పడటం వల్ల వక్స్కి రావాల్సినంత స్థాయిలో ఇన్కమ్ రాకపోవటం వల్ల వాళ్ళు కింద స్థాయిలో మదర్సాలు కానీ ముస్లిం పూర్ పీపుల్ కానీ అభివృద్ధి చెందే విధంగా దీని పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. దీన్ని స్ట్రీమ్లైన్ చేసి స్ట్రెంథన్ చేసి పకడ్బందీ వ్యవస్థను క్రియేట్ చేయటం వల్ల అది 2 అంశం. ఈ వక్స్ బోర్డులో కూడా 4 మహిళలను పెట్టాలని ప్రతిపాదించారు. ఇది మంచి మాటే కదా. ఇంకొక అంశం, ఇందులో కూడా ముస్లిమేతర వాళ్ళని కొంతమందిని 2 పెట్టాలని ప్రతిపాదించారు. ఇక మీ బోటోళ్ళు కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఏమంటే ఈ దేవాదాయాల్లో, హిందూ ధార్మిక సంస్థల్లో వేరే మతం వాళ్ళు ఉండరు కదా, ఇందులో ఎందుకు ఉండాలని. దీనికి నేను చెప్పే క్లారిటీ ఏంటంటే ఈ వక్స్ బోర్డు అనేది కేవలం మతపరమైన బోర్డు కాదు, ఇది అసెట్ మేనేజ్మెంట్ బోర్డు. ఇంత పెద్ద అసెట్స్ కలిగినటువంటి ఇది వ్యవస్థకి దాన్ని మేనేజ్మెంట్ చేయటానికి ట్రస్ట్గా, బోర్డుగా ఉండవలసిన ఫోకస్ పాయింట్ అది. ఇది మత ధార్మిక సంస్థ బోర్డు కాదు. కాబట్టి వీటన్నిటిని మనం ఆక్షేపణ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరియన్ కంట్రీ, వేరే కంట్రీ ఒకటి ఉంది. అందులో కూడా ఈ వక్స్ బోర్డులో వేరే మతస్థులకు సంబంధించిన వాళ్ళు బోర్డులో కమిటీ మెంబర్స్గా ఉన్నారు. 2వది, ఈ బోర్డే నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఒక జవాబుదారితనం లేకపోవటం వల్ల కలెక్టరో ట్రిబ్యునల్లో ఉండటం వల్ల కొంత ప్రాపర్గా ఇవన్నీ ఫండ్స్ అన్నీ యూటిలైజ్ అవుతాయి అనేది ఆలోచన. సరే, జగన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. లోక్సభలో ఆయన వ్యతిరేకించాడు. పార్లమెంట్లో ఆయన పార్టీకి చెందిన ఎంపీలు ఈ బిల్లుకి సపోర్ట్గా ఎన్డీఏకి ఎందుకు ఓటేశారు అంటే జగన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారా? నంబర్ 1. నంబర్ 2, జగన్ రెడ్డి గారే అట్లా చేయమని చెప్పాడా? నంబర్ 3, విప్ జారీ చేసింది ఎప్పుడు? ఓటింగ్ అయిన తర్వాత రాజ్యసభలో విప్ జారీ చేశారు. అంటే వ్యూహాత్మకంగా కావాలని చేశారా? నంబర్ 4, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగను ఈ ముస్లిం వ్యతిరేక బిల్ అని చెప్పాడు. మరి రాజ్యసభలో వాళ్ళ ఎంపీలు, ఫర్ ఎగ్జాంపుల్ పరిమళ జత్వాని ప్లస్ బాబురావు, ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో వీళ్ళు 2 3 బిల్లుకి సపోర్ట్ చేశారు.
చేశారు కదా. అంటే జగన్ ఆదేశాలను ధిక్కరించి చేశారా, జగనే చేయమని చెప్పాడా? అంటే ఇది డ్యూయల్ థింకింగా, డ్యూయల్ రోలా? ఎందుకు ఈ విధంగా ప్లే చేయవలసి వస్తుంది? ఇలా ప్లే చేయటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు కూడా ఈరోజు వ్యతిరేకించే పరిస్థితి జగన్ రెడ్డి గారు కొని తెచ్చుకున్నాడు. అంటే ఆయన థింకింగ్ కానీ ఆలోచన కానీ ఒక క్లారిటీ లేకుండా అడ్డం దుడ్డం ఆలోచిస్తూ ఉన్నాడు. మానసిక స్థితి గందరగోళమైన పరిస్థితుల్లో ఇటువంటి డ్యూయల్ రోల్ ఎందుకు ప్లే చేయవలసి వచ్చింది అనేది ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏమంటే, ఈయన కేసులు అనేది రోజు రోజుకి ఎప్పుడు ఏ కేసు మెడకు చుట్టుకుంటుందో తెలియదు. అది బాబాయ్ హత్య కేసు కావచ్చు, లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళు ఈయన పేరు చెప్తారా అని భయంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన టెన్షన్లో ఈయన డెసిషన్స్ సరిగా తీసుకోలేకపోతున్నాడు. డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. బిల్లును ఒక పక్క వ్యతిరేకిస్తూ ఇంకో పక్క సమర్థిస్తూ. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారిని అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్లియర్గా అర్థం చేసుకునే పరిస్థితి ఆయనే తెచ్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు బిల్లుని పార్లమెంట్లో పాస్ అవటం, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకోవటం, ఈ బిల్లు పాస్ అవటం వల్ల చాలామందికి ఆస్తులు కంట్రోల్లోకి ఉండటం వల్ల గవర్నమెంట్ నేతృత్వంలో ఒక కమిటీలు ఇవన్నీ ఫామ్ చేయటం వల్ల ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఫండ్ అండ్ కమిటీ, దీన్ని మనం అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇంకొకటి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, ముస్లిం వర్గాలకి, ముస్లిం సమాజానికి ఈ రెండు వర్గాల్లో ఎవరు బాగా చేశారు, ఎవరు చేయలేదు? దీన్ని నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా చెప్పుకోవాల్సి వస్తే రంజాన్ తోఫా ఆ పదమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. షాదీ ఖానా, చంద్రబాబు నాయుడు గారు. సో గతంలో ఏ ఒక్కరూ ఆలోచించని విధంగా ముస్లిమ్స్కి తగిన విధంగా బెనిఫిట్స్ ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ, సామాజిక, ఆర్థికంగా నిలదొక్కుకునేటట్టు చేసిన వాటిల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసిందనేది వాస్తవం, పచ్చి నిజం. వారికి హజ్ భవన్లు కట్టించింది. హజ్ భవన్ కట్టించడమే కాదు, హజ్ యాత్రకి వెళ్ళేటప్పుడు పైసలు ఇచ్చి పంపించిన సందర్భం మనం చూసాం. అన్ని రకాల ఏ విధంగా అయితే చేయవాలో ఆర్థిక, సామాజిక అంశాల మీద వాళ్ళకి ప్రోత్సాహం కల్పించింది తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం. పేద పిల్లలకు పెళ్లి చేసుకుంటే ఆదుకుంది. ఎస్. మరి అలాగే రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ కల్పించాడు అన్నది ఎంత వాస్తవం సార్? ఇది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఆడుతున్న గేమ్ అనమాట. ఎట్లాగంటే చట్ట పరిధిలో రిజర్వేషన్స్ ఎంత % వరకు యాక్సెప్టబుల్ యాజ్ పర్ ద యాక్ట్ కావచ్చు, యాజ్ పర్ ద రాజ్యాంగం కావచ్చు. సో దానికి మించి నా ఇష్టం వచ్చినట్టు నేను రాజకీయ లబ్ధి పొందటం కోసం రిజర్వేషన్స్ అనౌన్స్ చేసుకుంటూ పోతే ఉంటే మిగతా వాళ్ళు ఉంటారే, వాళ్ళు అసలు రిజర్వ్డ్ అయిపోతారు. ఇప్పుడు జరుగుతుంది అదే. సో ఇవన్నీ పొలిటికల్ గేమ్లో భాగంగా అనౌన్స్మెంట్ చేసి ఓట్ల కోసం లబ్ధి పొందటం తప్ప రియల్గా సాధ్యం కాని అంశాలని ఎందుకు ప్రామిసులు చేస్తున్నారనేది ఈ పాయింట్ మీద నేను క్వశ్చన్ చేయదలుచుకున్నా. అది కరెక్ట్ కాదు. ప్రజల్ని, ఓటర్లని మభ్యపెట్టే అంశం అది. ఈ రోజుకి రాజశేఖర 4% అమలు చేశాడని భ్రమింపజేస్తూనే రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎట్లా చూస్తారు? దాంట్లో వాస్తవం లేదు. 4% ఆయన అనౌన్స్ చేయటం కానీ, ఈ మధ్యకాలంలో కొంతమంది 55, 56, 60% రిజర్వేషన్స్ ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు కొంతమంది తెలుసో తెలియక వాళ్ళ భ్రమలో పడి ఓట్లేస్తారని వాళ్ళ ఆశ. కానీ వాస్తవాలు ఈ మధ్య చాలా మీడియా ఉధృతంగా ప్రచారంలో తీసుకొచ్చిన నేపథ్యంలో అందరికీ నిజాలు తెలియ వస్తూ ఉన్నాయి. సో రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో దివంగత నేత, మనం కామెంట్ చేయకూడదేమో కానీ అందులో వాస్తవం లేదనేది వాస్తవం. చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడానికి పాత నగరంలో సుమారుగా 150 మందిని బలి తీసుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత మెస్బాని బలి తీసుకుంది వైఎస్ జగన్ రెడ్డి. అలాగే అబ్దుల్ సలాం కుటుంబాన్ని బలి తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ఆ పార్టీనే. ఈ నేపథ్యంలో ముస్లిం వర్గానికి న్యాయం చేసిన చంద్రబాబు అంటారా, లేకపోతే జగన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మీరు ప్రస్తావించినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో చెన్నారెడ్డిని దించడం కోసం హైదరాబాదులో సృష్టించిన అల్లకల్లోలం ఆ రోజుల్లో పెద్ద సబ్జెక్ట్, చర్చనీయాంశం అయింది. దానివల్ల ఆయనకి కావలసినంత ఇమేజ్ డ్యామేజ్ అయింది. రెండోది, మీరు ప్రస్తావించినట్టుగా వాళ్ళ వారసుడుగా వచ్చినటువంటి జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన కాలంలో కానీ ఈ రోజుకి కూడా ఈ వక్ఫ్ బిల్లు విషయంలో కానీ ముస్లింల్ని మోసగించాడన్న విషయం
ప్రజలకి బాగా అర్థమైన సందర్భం. మూడో అంశం, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఈ వక్ఫ్ బిల్ సమర్థించడంలోనూ కాదు, ఇంతకు ముందు పార్టీ వచ్చినప్పటి నుంచి, ఇప్పుడనే కాదు పార్టీ స్థాపించినప్పటికి కూడా వాళ్ళ అభివృద్ధికి సహాయ సహకారాలు ఇచ్చి వినూత్నంగా కొత్త కొత్త పథకాలు ప్రవేశించి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చింది. అది రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. ఎన్డీఏ తెలుగుదేశం కూటమి అని మనం చెప్పక తప్పదు. ఈ వక్ఫ్ బిల్ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిపే సాక్షి పత్రిక కేంద్ర కార్యాలయం వక్ఫ్ స్థలంలో ఉందని చెప్పి అది 99 ఏళ్లకు లీజు తీసుకున్నాడని, అతి తక్కువ రెంట్కి తీసుకున్నాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. దాంట్లో కూడా ఆ లబ్ధి చెందినందుకు గాను ఎవరైతే ఆ వక్ఫ్ బోర్డు నుంచి తనకి లబ్ధి చేకూర్చాడో అతనికి పదవులు కట్టుబెట్టాడని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ బయటకు వస్తే దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందంటారా? కరెక్ట్గా మీరు పాయింట్అవుట్ చేశారు. యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్. ఈ సబ్జెక్ట్ కనెక్టెడ్ మ్యాటర్ కాబట్టి నేను కూడా యాక్చువల్గా చెప్దాం అనుకున్న ఈ విషయం మర్చిపోయాను, సంహవ్ మిస్డ్ అవుట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వక్ఫ్ ఆస్తిలోనే ఉంది. అంటే ఇందాక నేను చాలా విషయాలు ప్రస్తావించుకున్నప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చాలా ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి ఒకటి. రెండోది వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేయడం వల్ల కొంతమందికి లబ్ధి జరిగి టోటల్గా ఈ బోర్డుకి అన్యాయం జరిగిందనే విషయం మనం ప్రస్తావించుకున్నాం. దానికి అసలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బోర్డు స్థలంలో నిర్మించుకున్న అవి. సో ఇటువంటి పెద్ద మనుషులే ఇటువంటి కార్యక్రమాలు, దోపిడీకి అన్యాయంగా అక్రమంగా వక్ఫ్కి సంబంధించిన ఆస్తిని దోచుకున్నారని మనం చెప్పవచ్చు. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలోనే వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం, అవకతవకలు జరగకుండా నిరోధించడం కోసం వీటన్నిటికీ ఒక స్ట్రక్చర్డ్ వే అండ్ స్ట్రక్చర్డ్ కంట్రోలింగ్ మెథడ్ ఆఫ్ దిస్ బోర్డ్స్ కానీ కమిటీని కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా అందరూ అభినందించవలసిన అవసరం ఉంది. ఇది ఓన్లీ ముస్లిం వాళ్ళకి సంబంధించిన అంశమే కాకుండా ఇటువంటి అక్రమంగా ఎవరైతే ఆస్తులను దోచుకున్నారో లేకపోతే వాడుకుంటున్నారో, చీప్గా తీసుకున్నారో వాళ్ళందరికి కూడా ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం ఈ బిల్లును మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచిన రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్ల గురించి అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.